సాక్షి మీడియా గ్రూప్ ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి మరో 6గురిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎత్తి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తూ తప్పుడు కేసులతో జర్నలిస్టులను అణగదొక్కాలని చూస్తే అందుకు ప్రతిఫలం తప్పదని హెచ్చరించారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మీడియా గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. జర్నలిస్టుల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన మరో 6 జర్నలిస్టు పైన కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ యొక్క తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులంతా కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే సాక్షి ఎడిటర్ పైన పెట్టినటువంటి కేసును ఎత్తివేయాలి, జర్నలిస్టులపై పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. అన్ని జర్నలిస్టు సంఘాలు ముక్తఖండంతో ఖండిస్తా ఉన్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోంది. ఏ విధంగా చూడాలంటారు? ఇవాళ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై అలాగే ఇతర జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం తక్షణం స్పందించాలా, ఆ అక్రమ కేసులను ఎత్తివేయాలా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ కూడా కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుంది. నిన్నే 26 జిల్లాల్లో ఈ అక్రమ కేసులపైన అన్ని కలెక్టర్ కార్యాలయాలతో కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అక్రమ కేసులు గానీ ఇమ్మీడియట్ గా వెంటనే ఉపసంహరించుకునే పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాజకీయ పార్టీలుగా వైరుధ్యాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ జర్నలిస్టులను రాజకీయ పార్టీల వలె వ్యతిరేక వర్గంగా ముద్రవేసి వారిపై అక్రమ కేసులు బనాయిస్తే మీడియా తగ్గుతుందనుకోవడం మీ పొరపాటు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు పెట్టారని మనం భావిస్తున్నాం. ఈ అక్రమ కేసులను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సాక్షి ఎడిటర్ శ్రీ ధనంజయ రెడ్డి గారు, వారి అనుచరగణమైనటువంటి అంటే జర్నలిస్టులు అయినటువంటి 6 మీద కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. సమాజానికి డేగన్నుతో పరీక్షించే మీడియా పైన ఆంక్షలు విధించడం, సంఖ్యలు వేయడం, వారి యొక్క కళానికి సంఖ్యలు వేయడం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క కేసులు కూటమి ప్రభుత్వం పెట్టిందో ఆ కేసులను ఉపసంహరించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో కూడా మేము యూనియన్ల సహకారంతో కూడా పూర్తిగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్నటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. ఏదైతే కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా మానుకోవాలంటూ తిరుపతిలో జర్నలిస్టులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. గాంధీ విగ్రహం ముందు తమ యొక్క నిరసన చేస్తూ ఈరోజు వినతి పత్రం సమర్పించే పని చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.